పెట్టకూడదు కృష్ణుడి రూపంలో అభ్యంతరం చెప్తున్నారు. ఎన్టీఆర్ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ అనేది శ్రీకృష్ణ పాత్రలు ఎన్నో పాత్రలు పోషించాడు. 18 సార్లు శ్రీకృష్ణ పాత్ర పోషించాడు. ఎంతో మంది జనాలకి మెప్పించాడు. అలాగే ఒప్పించగలిగే పాత్రలు చేశాడు. అందులో నెగిటివిటీ ఏం లేదు. బట్ శ్రీకృష్ణుడు ఆ టైంలో అలా చేసేవాడు. ఆ ప్రజలకి అలాగా పరిపాలన కొనసాగించాడు. ఒక ఐడియాలజీని ప్రపంచానికి అందించాడు అని చెప్పి మన ఎన్టీఆర్ గారు ఆ పాత్రను పోషించి జనాలకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేశాడు. సేమ్ శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడు అనేది ఏ వ్యక్తి కూడా జనాలకు తెలియదు. బట్ ఆ శ్రీకృష్ణుడు పాత్ర పోషించి ఆ యొక్క ఐడియాలజీని, తన యొక్క జ్ఞానాన్ని, తన యొక్క పరిపాలన విధానాన్ని, ఆ ప్రజలతో ఉండే బాండింగ్ విధానాన్ని కానీ ఆ ఇన్ఫర్మేషన్ అంతా మన తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందించాడు. ఆ పాత్ర పోషించింది కృష్ణుడు అని. కృష్ణుడు అలాంటప్పుడు ఆ విగ్రహం ఆ రూపంలో పెట్టడం కరెక్టా కదా? దానవీర సూరకర్ణలో పొజిషన్ పోజ్ అది. అవును, దానవేణ సూరకర్ణలో ఆ పాత్ర చాలా అద్భుతంగా పోషించారు. తర్వాత ఆ పాత్ర ద్వారా జనాలకు కూడా చాలా కనెక్టివిటీ అయ్యింది. శ్రీకృష్ణుడు ఎలాగ ఉంటాడో ప్రజలకు తెలియకపోవచ్చు, కానీ శ్రీకృష్ణుడు పాత్ర పోషించి ఆ యొక్క మంచి ఇన్స్పైర్ పర్సనాలిటీ కానీ, ఆ పరిపాలన విధానాన్ని కానీ, ప్రజలకు ఉండే కనెక్టివిటీని కానీ అదంతా పోషించారు, బాగా మెప్పించారు. కానీ పెట్టడం కరెక్టా అంటే మళ్ళీ సినిమా మనం ఇన్ఫర్మేషన్ అంత ఆన్లైన్ ప్రాసెస్ కాబట్టి మనం గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయగానే ఆ పాత్రలన్నీ వస్తాయి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ విగ్రహాలు అనేది స్టాండర్డ్ పొజిషన్ లో ఉండిపోతాయి, ఎప్పటికీ ఉండిపోతాయి. అది ఇంచుమించు ఒక 20 ఏళ్ళు అవ్వచ్చు, 30 ఏళ్ళు అవ్వచ్చు, లేదంటే 100 ఏళ్ళు కూడా అవ్వచ్చు. అది అలాగే ఉంటది. ఎక్కడ శిథిలం అయిపోతే తప్ప నార్మల్ పొజిషన్ కి అయితే తీయలేం. కానీ రేపు పొద్దున ఇప్పుడు ఇది వచ్చే వాదన ఏంటంటే ఆ బొమ్మలు అలా పెట్టకూడదు అని చాలా మంది వాదిస్తున్నారు. కానీ నేను కూడా ఒక అభిప్రాయం వ్యక్తపరచాలనుకుంటున్నా. ఏంటంటే ఆ బొమ్మ పెట్టడం కరెక్టా కాదని పక్కన పెడితే ఆ బొమ్మ పెట్టకుండా నార్మల్ బొమ్మ పెట్టడం కరెక్ట్. ఎందుకంటే రేపు పొద్దున్న జనరేషన్ అలా పాస్ అవుతుంది, చేంజ్ అవుతుంది కొద్ది. మనం ఎవరూ 50 ఏళ్ళు బతికింది లేదు. జనరేషన్ వస్తూ ఉంటది. అలా జనరేషన్ మారుతున్న కొద్ది ఆ ప్రజలకి ఏం చూపించాలి, శ్రీకృష్ణుడు ఇలా ఉండేవాడా అని చెప్పడం కన్నా కరెక్ట్ కాదు. ఎందుకంటే అభిమానించవచ్చు, లేదంటే ఆ శ్రీకృష్ణుడి పాత్రలు సినిమాల ద్వారా చూడొచ్చు. కానీ ఎన్టీఆర్ విగ్రహం అనేది శ్రీకృష్ణుడు ఒక రూపంలో పెట్టకూడదు అనేది నా ఒపీనియన్. ఓరం కూడా చేయలేము. ఆయన ఒకప్పుడు రాముడు ఓరు అంటే ఎన్టీ రామారావు, శ్రీకృష్ణుడు ఓరు అంటే ఆయనే ఉండే. ఇప్పటికి కూడా మనం ఆయన పౌరాణిక సినిమాలే కానీ ఆయన పాత్రలో మనం మునిగి తేలుతున్నాం మనం. కాబట్టి ఇప్పుడు పాలిటిక్స్ గా ఉపయోగిస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు. సంబంధం లేదు. మేము ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మేము సమ్మతిస్తున్నాం. సమర్థిస్తున్నాం సార్. అది కరెక్టే, విగ్రహం పెట్టడం కరెక్టే సార్. రాముడు ఎవరు, కృష్ణుడు ఎవరు, ఏముందండి అలా? కృష్ణుడు అంటే ఇలా ఉంటాడని రేపు జనరేషన్ అనుకుంటే ఆయన చూసే కదా మనం కృష్ణుడు ఎవరు, రాముడు ఎవరు, రావణాసురుడు ఎవరు, భీముడు ఎవరు, ఆ వారిని చూసే మనం, దుర్యోధనుడు ఎవరు, వారిని చూసే మనం ఈ జనరేషన్ నడుస్తున్నది. అసలు దేవుడు ఎక్కడుండు, రాముడు ఎవరు, కృష్ణుడు ఎవరు అనేది మనం లేదండి. ఇప్పుడే వినిపిస్తానండి. లేదండి, విగ్రహం పెట్టుకుని తప్పేముందండి. అలా ఏం మంచి ఐడియానండి. మరి ఎందుకు ఇంత ద్వేషిస్తున్నారు? ఉంటుందండి, కానీ వీళ్ళు ఉంటారు కొంతమంది. రాజకీయం చేయకూడదు. అది ఇవాళ ఆ రోజుల్లో గత 40 ఏళ్ళ నుంచి రాజకీయ పురుషుడు, ఇదో పురుషుడు ఆయనే. తప్పేం లేదండి, తప్పేం లేదండి. ఇందులో రాజకీయాలు ఎలా మిక్స్ అయ్యాయని మీరు అనుకుంటారు? ఇక నడుస్తూనే ఉంటుందండి, నీకు నాకు పడక, అంతేగాని నాకైతే బెస్ట్ ఐడియా. దీని మీద పోరాడిన కరాటే కళ్యాణి మా సభ్యత్వం కూడా పోయింది. మేడం గారు ఎందుకు అట్లా మరి తీసుకున్నారు అర్థం కాలేదు. మరి వారికి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు సార్, కొందరు ట్రోల్ చేస్తున్నారు. మీరు కొద్దిగా వాళ్ళ తరఫున సమాధానం చెప్తారేమో నాకు తెలియదు. ఈ రోజున ఎన్టీఆర్ విగ్రహం పెట్టొద్దని కరాటే కళ్యాణి పోరాడినందుకు మా సభ్యత్వం తీసేశారు కదా. అలాంటప్పుడు అదే సార్, ఇప్పుడు నేను మీ అభిమానం గత చూడు సార్, మళ్ళీ కొట్టాను సార్. వారంటే నాకు దేవుడు. వారి వల్ల నేను ఒక నౌకరు సంపాదించుకున్నాను, రిటైర్మెంట్ అయ్యాను నేను.
ఆర్టీసీలో డ్రైవర్. ఆమె విగ్రహం వద్దన్నందుకే ఆమె ఉద్యోగం తీసేశారు, సభ్యత్వం కదా. ఆయన పీఠాన్నే లాగేశారు, వాళ్ళని ఏం చేయలేదు మీరు అని అడుగుతున్నారు. అడిగారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు. అవునవునవును. ఎలా ముందు చేశారో అలా ప్రతిష్టంగానే చేయాలి. మారుస్తారండి సార్ మొత్తం. పిల్లలకు తీస్తారట, పింఛన్ కత్తి కాదు, కత్తి పెట్టేది కరెక్ట్ కాదు అది కరెక్ట్ గా శ్రీకృష్ణుడే కాదు కత్తి పెడితే. శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా కత్తి పట్ల. సార్ ఇప్పుడు క్వశ్చన్ నేను ఇందాక సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న క్వశ్చన్ ఒకటి అడిగా. కళ్యాణి ఏం చేసింది? విగ్రహం వద్దనింది, ఆ ఉద్యోగం పోయింది, సభ్యత్వం తీసేశారు మాలో. గతంలో ఎన్టీఆర్ యొక్క పీఠాన్ని లాగేశారు కదా, ఆయన కుర్చీనే లాగేశారు కదా, అప్పుడు ఎవరిని ఏం చేయలేదు కదా. అది వేరు సార్, అది పాలిటిక్స్. అది మేము పాలిటిక్స్ రూపంగా ఎన్టీ రామారావు గారిని చూడట్లేదు. ఆయన ఒక మహానటుడు, మహాపురుషుడు కాబట్టి మేము యుగ పురుషుడు ఆయన ఇప్పటికీ మా ఒక నరనరాలు ఆయన డైలాగ్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ మేము లీనమైపోయి ఉంటాం. ఆయన పాటలు కానీ మంచి అభిమానులం మేము. ఆయన పాలిటిక్స్ రాకముందే, పాలిటిక్స్ వచ్చిన తర్వాత రకరకాలు జరిగింది, దానికి మనం ఏం చేయలేము. వాళ్ళు కుర్చీ లాగారా, గల్ల లాగారా, అది మాకు సంబంధం లేదు. ఆయనను రామారావు గారు కానీ ఆయన పౌరాణిక సినిమాలు కానివ్వండి, అంటే సోషల్గా కానివ్వండి, రైతు బిడ్డగా అన్ని పాత్రల్లో నెగ్గాడు ఆయన. ఒక రాజకీయంలో అంటే రకరకాలు జరిగి ఆయన వెన్నుపోటు జరగడం ఏదో కథలు అయింది. ఎందుకు చాలా హడావుడిగా ఉండదు, ఇప్పుడు ఏం లేదు. మీరు అదేమన్నా గుర్తించారా? ఎందుకు ఇప్పుడు శత జయంతి ఉత్సవాలు చేస్తున్నారు కదా. కాదు సార్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎదురుగా ఉంది, అక్కడ ఎలాంటి హడావుడి లేదు. హడావుడి అనేది ముందు మీరు చూసేవాళ్ళ హడావుడి? చూసేవాళ్ళం. జయంతి రోజు రాజమండ్రిలో మహానాడు పెడతాం, చూసేవాళ్ళం ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఎందుకు హడావుడి లేదు, మరి కారణాలు ఏంటో తెలియదు మనకి. మొత్తం హడావుడి అంతా వీళ్ళు కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా, స్టాఫ్ కూడా అక్కడికి వెళ్ళిపోయారు. ఇక్కడ నుండి అక్కడికి 1200 మంది వెళ్ళారట, మన తెలంగాణ నుండి 1200 మంది అక్కడ వెళ్ళారు. ఇక్కడ ఉండి హడావుడి అక్కడ చేస్తున్నారేమో తెలియదు. దాని కారణం ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం అధికారం లేదు కాబట్టి ఆ విధంగా నిర్వహిస్తలేరని మేము అనుకుంటున్నాం. అక్కడ ఎన్టీఆర్ సెంటర్లో ఫ్లాక్సీలో వేసేసి ఒక సైడ్ చంద్రబాబు, ఒకసారి ఈయన చంద్రబాబు కొడుకు, అందరు ఫ్లాక్సీలో ఉన్నాయి. కానీ నందమూరి వారసుడు ఈయన బాలకృష్ణ ఫోటో లేదు అంటున్నారు. అది దాని గురించి మనం ఏం చెప్పలే, వాళ్ళ ఫ్యామిలీ విషయాలు. ఇప్పుడు పార్టీ పుట్టింది నందమూరి వంశం ద్వారానే కదా. వారసుడు అంటే నందమూరి వారసుడు రావాలా, నారా వారసుడు రావాలా? లేదు, నందమూరి రావాలి. తెలుగుదేశంకి ఫౌండేషన్ ఎన్టీఆర్ గారు, ఆయన తర్వాత సస్పెండ్ కూడా చేశారు. తెలుగుదేశం లేడు. అది రాజకీయం గురించి మనకి అవసరం లేదు. ఆయన బొమ్మ పెట్టి ఈ రోజున దాని మీద రాజకీయం చేయాలంటే కరెక్టేనా? హైదరాబాద్ శివార్లో 100 అడుగుల విగ్రహం పెడతారు. అది రాజకీయం గురించి మనం మాట్లాడలేం. ఆయన సినిమా అభిమానం ఉన్నాం కాబట్టి మేము చెప్తున్నాం, ఎన్టీఆర్ చేసిండ్రు కరెక్ట్. ఎప్పటి వరకే ఆయన పదవిలో ఉన్నారు, అప్పటి వరకే ఆయన మంచిగానే చేసిండ్రు. ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు 9 సంవత్సరం చేసిండ్రు, 9-10 సంవత్సరం ఉమ్మడి రాజధానిలో. ఆయన కూడా డెవలప్మెంట్ బాగానే చేసిండు. ఇప్పుడు మా దగ్గర కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన కూడా మంచిగా సూపర్ చేస్తున్నాడు. ఆయన కూడా దానికి కేసీఆర్ వస్తాడా? కంపల్సరీ వస్తారు కేసీఆర్, కంపల్సరీ. బీజేపీ కాంగ్రెస్ 100% కేసీఆర్ వస్తారు, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తారు, అది గ్యారంటీ. దొర అంటున్నారంటే మీకు ఏదో వ్యంగ్యం ఉంది. కేసీఆర్ దొర, గడిల రాజ్యం, గడిల రాజ్యం. ఈసారి మారాలా కేసీఆర్? 100% మారుతాడు. ఎవరు వస్తారు? ఒకళ్ళు రేవంతా, బండి, ఎవరన్నా వస్తారు, ఒక్కలే వస్తారు, ముగ్గుట్లో ఒకరు వస్తారు. ఇప్పుడు కేసీఆర్, రేవంతా, బండి సంజయ్ రాడు, కేసీఆర్ రాడు, రేవంత్ వస్తాడు. కాంగ్రెస్ ఎవరంటే మీకు బాగా ఇష్టం పొలిటికల్? రాజశేఖర్ రెడ్డి అంటే ఇష్టం. కాంగ్రెస్ బ్లడెడ్. మరి వైఎస్ జగన్ అక్కడ బాగా పరిపాలిస్తున్నాడు, ఆయన కొడుకు బాగానే పరిపాలిస్తున్నాడు. గరీబులకంతా పట్టాలు గిట్టాలు బాగానే ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు లల్లి కొట్టుకుంటున్నాడు, తబలో కొట్టుకుంటున్నాడు, కానీ ఏం కాదు. వస్తువులు గరీబోళ్ళే కదా ఓట్లు. కార్లో వచ్చి ఓళ్ళు వేస్తారు, ఓటు కార్లో వేస్తారా?
వేస్తారా? వేయరు. ఇక్కడ భూమి కబ్జా పెట్టుకొని ఎంఆర్ఓ తోటి వాళ్ళతో సంతకాలు పెట్టించుకుంటారు, అమ్మక దింగుతారు, బజార్లో పడతారు, అయిపోతారు అంతే. పైన మోడీ, ఇక్కడేమో బీఆర్ఎస్, అక్కడేమో వైసీపీ వస్తాయని జనం అంటున్నారు, మీరేమంటారు? కరెక్టే. మరి బీఆర్ఎస్ ఇక్కడ కాంగ్రెస్ వస్తుందని అంటున్నారు మీరు. బీఆర్ఎస్ ఇక్కడ రాదు. టీఆర్ఎస్ ఉంటే వస్తుండే, బీఆర్ఎస్ అయిపోయింది. ఇప్పుడు జనాలు పేపర్లో కన్ఫ్యూజ్ అయిపోతారు, ఎవరు ఓటేయరు. కారు గుర్తుంటుంది కట్టే. కారు అందరి దగ్గర కారు ఉంది, అన్ని కార్లే. మీకు బాగా వ్యతిరేకత ఉంది, ఎందుకో తెలియట్లా ఈ ప్రభుత్వం అంటే. మీకు ఏదైనా ఇబ్బంది జరిగిందా ధరణి అలాంటి వాటి ద్వారా? మాకు ధరణిగిరిని ఏం లేదు, ఏమి ఇబ్బంది. ఒక అభిమానం కొద్దీ మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ పథకాలు ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవరు కూడా పొందిన వాళ్ళం కాదు. ఏ ప్రభుత్వ పథకాలు పొందలేదు, ఓట్లు మాత్రం వేసి వచ్చే బాధ్యత మాది. ఇంకోటి ఏంటంటే సీనియర్ సిటిజన్స్ గురించి ప్రభుత్వాలు పట్టించుకోవాలని ఈరోజు మా యొక్క డిమాండ్. ఎలా అంటారు వాటిని? 100 మంది లైన్ ఉన్నా కూడా సీనియర్ సిటిజన్ లైన్లోనే పోతున్నాడు. సీనియర్ సిటిజన్ ప్రత్యేకంగా కౌంటర్ ఏం కేటాయిస్తలేరు. మీరు ఆ కాలపు యూత్ కదా, ఈ కాలపు పిల్లలే వృద్ధుల్లాగా కనిపిస్తున్నారు. 25 ఏళ్ళకే గుండెపోట్లు వస్తున్నాయి. మీరు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు. మీరు కదా యూత్. పొద్దుగా లేవగానే వేస్తారు, 2 వేస్తారు, 3 వేస్తారు, అయిపోతుంది అని పని. ఆడనే వెళ్ళగల అంటారు. గుండెపోట్లు వస్తున్నాయండి. 30-40 ఏళ్ళకే గుండెపోట్లు వస్తున్నాయి కదా. వయసు ఓపెన్ కాక ముందుకే జనాలు ఇట్లు ఉంటారు. ఒక షిఫ్ట్ అయింది అనుకో మళ్ళీ సీదా అయిపోతారు. ఇది కూడా అంతే. ఓకే సార్, ఇప్పటి వరకు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన థ్యాంక్స్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మాది టుడే టుమారో అని ఒక యూట్యూబ్ ఛానల్ సార్. ఇక్కడ ఏమన్నా సందడి ఉంటుంది ఏమన్నా వచ్చాము, ఏం లేదు. మండలిలో ఉన్న సందడి. మరి ఇక్కడ దీని పేరే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కదా. ఎన్టీఆర్ శత జయంతి అప్పుడు ఉండాలి కదా. వానికి ఉండాలి కదా తెలివి. మా మామ పేరు మీద నేను వచ్చిన మామని చంపుకొని తిన్నాను, వానికి ఉండాలి కదా. అంటే గాడు వేరు, పర్సన్ వేరు, మనిషి వేరు. కాబట్టి యాక్చువల్గా చెప్పాలంటే కృష్ణుడు దేవుడు, ఎన్టీఆర్ గారు అంటే మనిషి. కాబట్టి ఒక మనిషిని అంటే నా ఇంటెన్షన్లో దేవుడు గొప్ప అన్నమాట ఎన్టీఆర్ గారి కన్నా. అయితే ఒక మనిషిని మళ్ళీ దేవుడి రూపంలో చూడడం ఆస్పెక్ట్లో నాకు కరెక్ట్గా వేలా లేదు. ఓకే, మళ్ళీ ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా దేవుడు గ్రేట్ అని నేను అంట. ఎందుకంటే ఎన్టీఆర్ లాగానే ఉంచి ఇప్పుడు స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం ఎట్లయితే వీళ్ళ స్టాచ్యూస్ ఉన్నాయో అట్లనే ఈయన స్టాచ్యూ కూడా పెట్టి ఇట్లా చేసుకోవచ్చు, ప్రజలకు అవేర్నెస్ ఇవ్వచ్చు. అంటే ఫిలిం ఇండస్ట్రీలో సార్ చాలా పాత్రలు పోషించిండు కాబట్టి ఇలా తీసుకురావడం కూడా నాకు కరెక్ట్ అని లేదు. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.